హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా హెల్తీగా లస్సీని ప్రిపేర్ చేసుకుందామండి. 5 నిమిషాల్లో ఈ లస్సీని ప్రిపేర్ చేయవచ్చు, అది కూడా హెల్తీ వేలో. ఈరోజు లస్సీ ప్రిపరేషన్ని చూద్దాం. మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. మిక్సీ జార్ పెట్టేసుకొని 2 కప్పుల కమ్మటి పెరుగును వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకూడదండి. పెరుగు పుల్లగా ఉందంటే లస్సీ టేస్ట్ బాగుండదన్నమాట. కమ్మటి పెరుగు అయితే టేస్టీగా ఉంటుంది లస్సీ. 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా చక్కెరని వేసేసుకోవచ్చు. లస్సీ మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. వీటితో పాటు 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే సింపుల్గా లస్సీ రెడీ అయిపోతుంది. కానీ నేను చెప్పాను కదండి, హెల్తీ వేలో లస్సీ ప్రిపరేషన్ ఉంటుందని డ్రై ఫ్రూట్స్ని వేసేసి లస్సీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేసామంటే టేస్ట్ పరంగా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇక్కడ ఒక 6-7 బాదాం, ఒక 2 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లమైన పుచ్చగింజలు, ఒక 2 టేబుల్ స్పూన్లమైన సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక 4 గంటల పాటు నానబెట్టి కూడా వేసేసుకోవచ్చు. లస్సీ మంచి కలర్ రావడం కోసం చిటికెడంతా కుంకుమ పువ్వు వేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న లస్సీని సర్వింగ్ గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం. మీరు కావాలంటే పెరుగు మీద ఉన్న మీగడను కూడా పైన వేసేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి డ్రై ఫ్రూట్స్ని వేసేస్తున్నాను. లస్సీ తాగుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ముక్కలు మధ్యలో తగులుతూ కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో కూల్గా హెల్తీగా లస్సీ మనకు రెడీ అయిపోతుంది. చూశారు కదండి, ఈ ప్రాసెస్లో ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ఈ లస్సీని ప్రిపేర్ చేసి పిల్లలకి పెద్దలకి ఇవ్వండి. హెల్తీగా టేస్ట్గా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. Thanks for watching.